లో మెగా డిఎస్సి అవకతవకలు జరిగినాయి, అవినీతి జరిగింది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకం రాష్ట్రంలో శృతిమించింది. ఈరోజు ఎక్కడా లేనటువంటి విధంగా రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడ్డలి పార్టీ మొదలుపెట్టింది. మెగా డిఎస్సి మీద చర్చకు సిద్ధం అని చెప్పి స్పష్టంగా మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పష్టంగా దానికి ఛాలెంజ్ చేశాడు. ఏ చర్చకైనా సిద్ధం. మీరు స్పోర్ట్స్ కోటా మీద అంటారా, స్పోర్ట్స్ కోటా మీద, బ్రిడ్జ్ గేమ్లో బ్రిడ్జ్ ప్యాకాట ఆడే వాళ్ళకి డిఎస్సి రిజర్వేషన్ వచ్చారని అంటారా, దాని మీద కూడా చర్చ సిద్ధం. బ్రిడ్జ్ అనేది పెట్టింది నిబంధనలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మాకు స్టేట్ గవర్నమెంట్ పాలసీ కాదు అది. అంటే బ్రిడ్జ్ గేమ్కి ప్యాకాటకి వివరణ తెలియనటువంటి సన్నాసులు దాని గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే 1-10 సార్లు చెప్పాం, అందుకనే వాళ్ళు సన్నాసులు అన్నాం. బ్రిడ్జ్ గేమ్ అనేది వేరు, ప్యాకాట్ అనేది జోదం అనేది వేరు. దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టింది. అయినా ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్ కోటాలో ఒక్క ఉద్యోగం కూడా బ్రిడ్జ్ గేమ్లో నిష్ఠాతులైన వాళ్ళకి, క్వాలిఫై అయిన వాళ్ళకి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలా. అది కూడా స్పష్టం చేశాం. నిన్న దానికి సంబంధించిన ఇద్దరు అధికారులు, ఎండి శాఫ్ అలాగే వాళ్ళు కూడా వివరణగా పూర్తిగా ఇచ్చారు. అంటే మేము ఏది మాట్లాడినా ఆన్ పేపరు ఎవిడెన్సు, మేము సాక్ష్యాలు ఆధారాలతో వాళ్ళు చెప్పిన ప్రతిదాన్ని కూడా మేము ఆన్ పేపర్ చూపిస్తూ ఉన్నాం. మేమేమి వీళ్ళలాగా వీళ్ళది గాలి పార్టీ, గాలి మాటలు మాట్లాడతారు. మాది గాలి పార్టీ కాదు, మేము ఆ టైప్ కాదు. మేము ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు చెప్తున్నాం. చెప్పిన దాంట్లో ఏమైనా ఇబ్బంది ఉంటే, ఇక మీరు అబద్ధం చెప్పారు, మీరు ఇక్కడ అవినీతి చేశారు, లేదంటే ఇక్కడ బ్రిడ్జ్ గేమ్లో ఉద్యోగాలు ఇచ్చారని చూపించండి, తప్పులేదు. ఎందుకంటే ఇది 8 నెలలు అయిపోయింది. మేము ఈ మెగా డిఎస్సి జరిపి 8 నెలల్లో 17,000 మంది కష్టపడి చదువుకొని యువత ఎప్పటి నుంచో ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019-24 జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని యువతతో భవిష్యత్తుతో ఆడుకొని యువత భవిష్యత్తుని నాశనం చేశారు. ఆ రోజు 2019-24 టైంలో ఎందుకు నాశనం చేశారో, ఎలా నాశనం చేశారో కూడా చెప్తాను నేను. ఆ రోజు గ్రూప్ 1 నిర్వహించారు వీళ్ళు. ఆ గ్రూప్ 1లో హాయ్లాండ్లో అగ్రిగోల్డ్ దాంట్లో అనర్హుల చేత పేపర్లు దిద్దిచ్చి వీళ్ళు గ్రూప్ 1 డిఎస్పి పోస్ట్ 40 కోట్లు, 30 కోట్లు, ఆర్డీఓ పోస్ట్ 20 కోట్లు, 25 కోట్లకి అమ్ముకొని ఎవరైతే వీళ్ళు ఇష్టారీతిన అర్హుల ఉద్యోగాలు అనర్హులకు అమ్ముకున్నారో దాని మీద హైకోర్టుకి అర్హులైన అభ్యర్థులు హైకోర్టుకి వెళ్ళారు. ఆ రోజు హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. దీని మీద మొత్తం విచారణ చేపట్టి ఆనాడు డీజీపీ క్యాడర్లో ఉన్నటువంటి సీతారామాంజనేయుల్ని జైల్లో ఇస్తుంది. గౌతమ్ సవాంగ్ను కేసులో పెట్టారు. అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు దాంట్లో ఇరుక్కున్నారు. అది మీ చరిత్ర. ఇది నిజమా కాదా? పోనీ కాదంటే చెప్పండి.